బొమ్మలు అనేవి చాలానే ఉంటాయి, కానీ రాబర్ట్ వేరు. ఇది మీరు వినే ఇంకొక స్కేరీ స్టోరీ కాదు, ఒక డార్క్ రియాలిటీ. ఎందుకంటే ఈరోజు రాత్రి మీరు రాబర్ట్ ది డాల్ అనే ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నారు. మన స్టోరీ కీ వెస్ట్, ఫ్లోరిడాలో 1900s స్టార్ట్ అయింది. ఇన్నోసెంట్గా కనిపించే ఈ డాల్ ఒక భయంకరమైన కథతో భాగమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. రాబర్ట్ యూజీన్ 1900s ఒక రిచ్ ఫ్యామిలీకి పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కేర్ చేయకపోవడంతో వాళ్ళ ప్రేమకు దూరం అయ్యాడు. కానీ యూజీన్కు ఇష్టమైన సేవకురాలు బొహేమియన్ ఉమెన్. కానీ ఆవిడకి యూజీన్ వాళ్ళ తల్లికి అస్సలు పడేది కాదు. మిస్సెస్ ఆటో ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ ఆమె వెళ్ళిపోతూ ఒక వూడూ అండ్ బ్లాక్ మ్యాజిక్ చేయబడ్డ ఒక 3 feet హ్యాండ్మేడ్ స్టఫ్డ్ డాల్ని ఆమె జ్ఞాపకంగా యూజీన్కు ఇచ్చింది. ఆ బొమ్మ సెయిలర్ సూట్లో ఉండేది. యూజీన్ ఆ బొమ్మకు రాబర్ట్ అనే పేరు పెట్టాడు. ఎప్పుడూ దాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆటోస్ పేరెంట్స్ యూజీన్ అండ్ రాబర్ట్ మాట్లాడుకోవడం వినేవారు. కానీ ఆ 2 వాయిస్లు యూజీనే చేస్తున్నాడని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కొన్నాళ్ళకి అవి 2 వేరువేరు వాయిస్లని తేల్చారు. యూజీన్ ఉన్నట్టుండి అరవడం స్టార్ట్ చేసేవాడు. అది విని వాళ్ళ పేరెంట్స్ పరిగెట్టుకుంటూ పైకి వెళ్ళి చూసేసరికి యూజీన్ ఒక మూల కూర్చుని ఉండేవాడు. అతని బొమ్మలన్నీ చెల్లాచెదురుగా పడి ఉండేవి. అడిగితే రాబర్టే చేశాడు అని చెప్పేవాడు. కానీ ఇంత విచిత్రమైన రిలేషన్షిప్ ఉండి కూడా యూజీన్ రాబర్ట్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాడు. అలా టైం గడిచే కొద్దీ పారానార్మల్ ఈవెంట్స్ జరగడం ఇంకా ఎక్కువయ్యాయి. సర్వెంట్స్ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం, అండ్ నైబర్స్ రాబర్ట్ని యాటిక్ విండోలోంచి కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉండడం చూసేవారని, చూసిన వాళ్ళని భయపెట్టేవాడని చెప్పేవారు. మిగిలిన వాళ్ళు కూడా ఆ డాల్ ఎక్స్పీరియన్స్ మారుతున్నట్లు ఉండడం అండ్ ఆ డాల్ ఉన్న రూమ్ నుంచి ఏవో స్ట్రేంజ్ నాయిసెస్ వచ్చేవని చెప్పేవారు. 1974లో యూజీన్ మరణానంతరం తర్వాత ఆ డాల్ వాళ్ళ ఇంట్లోనే అతని గుర్తుగా ఉండేది. అంటే దాని కీ వెస్ట్లో ఫోర్ట్ ఈస్ట్ మార్టెలో మ్యూజియంకి డొనేట్ చేయబడింది. రాబర్ట్ ది డాల్ కథ ఆ డొనేషన్తో పూర్తవ్వలేదు. ప్రస్తుతం ఆ రాబర్ట్ డాల్ పారానార్మల్ లోర్లో ఒక నోటోరియస్ ఫిగర్గా నిలిచాడు. మ్యూజియంలోని విజిటర్స్ ఎవరో వాళ్ళని చూస్తున్నట్లు అనిపించేదని అండ్ ఫొటోస్ తీసేటప్పుడు వాళ్ళ కెమెరాస్ పనిచేయకపోవడం జరిగేవి. ఇక్కడి లెజెండ్ ప్రకారం ఎవరైనా రాబర్ట్కి అనుమతి లేకుండా ఫొటోస్ తీసినా, అతన్ని అవమానించినా మీకు మిస్ఫార్చ్యూన్ కానీ బ్యాడ్ లక్ కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నమ్మకం ఇక్కడ ఎంత బలంగా ఉందంటే విజిటర్స్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు రాబర్ట్కు క్షమించమని లెటర్స్ రాసేవాళ్ళు. సో ఈ రాబర్ట్ ది డాల్ నిజంగానే కర్స్డా, లేదా ఇట్ జస్ట్ సిరీస్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్ మాత్రమేనా? కానీ ఇది మాత్రం ఫర్ షూర్ అదని కథ కొన్ని దశాబ్దాలుగా ప్రజలను ఆకట్టుకొని భయపెట్టింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. Daisy, Daisy, give me your answer too. I'm half crazy, all for the love of you. It won't be a stylish marriage, I can't afford the carriage, but you look sweet upon the seat of the